లోన్లీనెస్ అసలు ఎంత వండర్ఫుల్ థింగ్ అండి. నాకైతే నిజంగా ఏదైనా కోపం వచ్చినా, ఏదైనా ఇంకా నేను పనిలో ఏదైనా చేయాలి అని అనుకున్నా, ఎవరితోనా టార్గెట్ పెట్టుకుని అది రీచ్ అవ్వాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా లోన్లీనెస్కి ప్రయారిటీ ఇస్తాను. ఆ టైంలో ఎక్కువ మాట్లాడను, ఎవరితో మాట్లాడను, టోటల్ సైలెంట్గా ఉంటుంది. నాలా నాకు ప్లానింగ్ అనేది ఎప్పుడూ ఎగ్జిక్యూట్ చేయడానికి ప్లాన్ వేస్తూ ఉంటాను. ఖచ్చితంగా పెన్ను పేపర్ ఆర్ నోట్స్ ఖచ్చితంగా ఫోన్లో ఉంటుంది. ఆ టార్గెట్ని ఎట్లా అచీవ్ చేయటం, ఎంత టార్గెట్ ఎంత టైంలో పెట్టుకుంటాను. అంటే నేను ఒక 8 నెలలు చేయాల్సిన పనిని 6 నెలలు చేయడానికి కోసం అష్ట కష్టాలు కమిట్మెంట్ కదా, ఓపెన్ స్టేట్మెంట్ కదా ఇస్తుంటాను. ఈ నెల లోపల అయిపోతుంది, ఈ నెల లోపల అయిపోతుంది. సో నా టార్గెట్ నేను బయట చెప్పడం వల్ల దాని నుంచి ట్రై చేయడానికి కోసం ఎట్టి పరిస్థితులైనా ఎలా అయినా చేయాలి అని చెప్పి ఇక మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను. ఇది అవ్వాల్సిన, ఇది తీరాల్సిన అని చెప్పి. అలా ఒక పాయింట్ నుంచి మనం ఏదైతే గట్టిగా సంకల్ప బలంతో కోరుకుంటామో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అది పనిలైనా మనుషులైనా ఒక మనిషితో ఖచ్చితంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఆ మనిషితో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయగలుగుతాం. అలా మనుషులు ఇది నా వాళ్ళు, ఇది నాది అని ఎప్పుడూ ఒక అటాచ్మెంట్ పెట్టుకోవటం బెటర్. అట్లా కొన్ని వస్తువులతో డిటాచ్మెంట్. ఇప్పుడు ఏదో ఒకటి మీకు జరుగుతుంది, దాని నుంచి మీరు దానిలోనే బాధపడి అక్కడనే ఉండి ఏం చేయలేరు. మీరు బాధపడటం వల్ల ఇంకా 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 డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఆ టైంలో బ్రైవ్గా డిసిషన్ తీసుకోవటం అనేది ఎప్పుడు బెటర్. మా పెద్దాతగారు ఉండేది డాక్టర్ టానియా. తను ఎప్పుడు నాకు ఒక మాట ఉండేది, పిడికి వాడు రోజు చస్తాడు, ధైర్యవంతుడు ఒక్క రోజే చస్తాడు. నేను ధైర్యంగా చచ్చిపోవాలని అనుకుంటున్నాను. నా చుట్టూతో ఉన్న వాళ్ళు నన్ను పిడికి వాళ్ళని చేయవద్దు. నేను చావటానికి ఎప్పుడైనా ఎనీ టైంలో రెడీ అన్న తర్వాతనే డిసైడ్ చేసుకున్న తర్వాతనే పుట్టి ఉంటాను. పుట్టినప్పుడు లేని బాధ పోయినప్పుడు ఎందుకు? సో డేర్గా ఉండు, ఏ పనికి ఏం కంగారు పడకు, ఏం అది పోతే పోతే పనం పోతుంది, అది ఎప్పటికైనా పోతుంది, ఏదో ఒకటి చేసిపోతాం అని తను చెప్పేది. తను క్యాన్సర్ ఫైటరు. తనంత సూపర్ డూపర్ నా లైఫ్లో ఉన్న ఒక డేరింగ్ పర్సన్ నేను ఎప్పుడూ చూడలేదు. ఏం వచ్చినా కమాన్ బేబీ అన్నట్టు ఉండేది. సో ఇప్పుడు నేను కొద్దిగా మెచ్యూర్ అయ్యే కొద్దిగా తనని కొంత హీరోయిన్ లాగా డీల్ చేయటం స్టార్ట్ చేశాను. మా అత్త టోటల్గా మెదక్క మనిషి అండి. తనకి ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదు, పిచ్చి ప్రేమ. దానికి ఇక ఒక పోలికలు అలాంటి ఏమి ఉండదు. అది ఎలాంటి వాడన్నా ఎట్లాంటి వాడన్నా తను కత్తితో పొడవటానికి వచ్చిన వాడిని కూడా బాబు అన్నం తిన్నావా అని అడిగే బ్యాచ్. మా అత్త కంపేర్ చేసుకోవడం కాదు కదా, 1% కూడా మా అత్తలాగా నేను ఉండను కూడా. కానీ మా పెద్దాతలాగా ఉండటానికి వీలైన వరకు ట్రై చేస్తుంటాను. సో ఎవరు ఎప్పుడు దేనికి భయపడవద్దండి. బీ స్ట్రాంగ్. ఫైట్ ఇస్తాం, జరిగేది జరుగుతుంది, పోయేది పోతుంది. ఏమంటారు?